ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అతుకుల బొంతలా మారుతుంది. అంతా ఉద్ధరించేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏమీ సాధించలేకపోతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం మెరుగుదల విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. తాజాగా కాగ్ రిపోర్ట్ లెక్కలు చూస్తే అనేక సందేహాలు కలుగుతాయి. చివరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చొరవ చూపలేకపోతున్నారా అన్న అంచనాలు కలుగుతుంటాయి. చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు చేసేలా అనేక భారీ ప్రాజెక్టులు సాధిస్తారని అంతా ఆశించారు. చంద్రబాబు కూడా అలాంటి ప్రచారమే చేసుకున్నారు. కానీ తీరా చూస్తే పనితీరులో అందుకు భిన్నమైనటువంటి వ్యవహారం కనిపిస్తుంది. కాగ్ రిపోర్ట్ లెక్కల ప్రకారం మనం ఇక్కడ చూద్దాం. ఈరోజు ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి లెక్కలు బడ్జెట్ అంచనాలకి వాస్తవాల నిధులకి ఎంతెంత వైరుధ్యం ఉందో చూడండి. జీఎస్టీ వసూళ్లు బడ్జెట్ అంచనా 52,568 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్లో 32,240 కోట్ల రూపాయలు మాత్రమే దక్కాయి. అంటే 60% మాత్రమే వచ్చాయి. అంటే పాస్ మార్కులు మాత్రమే ప్రభుత్వం సాధించగలిగింది. జీఎస్టీ వసూళ్లలో చాలా పెద్ద మొత్తంలో తగ్గుదల కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా అంతకన్నా మించి సగం కూడా దక్కలేదు. 13,500 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ద్వారా, అంటే రియల్ ఎస్టేట్ బాగుండి అమ్మకాలు, కొనుగోళ్లు, భూములు, భవనాలు అలాంటివన్నీ జరిగితే రిజిస్ట్రేషన్ల ద్వారా 13,500 కోట్ల రూపాయలు వస్తాయని ఆశిస్తే కేవలం 5,438 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. చూడండి, అంచనాలకి వాస్తవ లెక్కలకి పొంతన లేనటువంటి పరిస్థితి. ఇక అమ్మకపు పన్ను కూడా దాదాపుగా సగం కూడా రాలేదు. 50% మార్కును కూడా చేరలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అనుకుంటే, ఇక కేంద్ర గ్రాంట్ల విషయంలో 30,333 కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్లో లెక్కలేస్తే కేవలం 9,703 కోట్లు, మూడో వంతు కూడా సాధించలేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు మోదీకి అత్యంత సన్నిహితులు. మేము ఎంత చెప్తే మోదీ అంత మాటే అన్నట్టుగా మాట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్ల విషయంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి మొత్తం విషయంలో లెక్కలు చూస్తుంటే 30,333 కోట్లు రావాల్సిన చోట కేవలం 9,703 కోట్ల రూపాయలతో సరిపెట్టుకుంటున్నటువంటి తీరు ఎంత అధమ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఇక మిగతా లెక్కలన్నీ కూడా అంతే. పెట్టుబడి వ్యయం 32,000 కోట్లు అంటే అందులో 4వ వంతే. తీసుకున్న రుణాలు 68,360 కోట్లు తీసుకున్నారని అంచనా వేస్తే 65,590 కోట్లు మాత్రం తీసుకున్నారు. అన్నింట్లోనూ మొత్తంగా బడ్జెట్ అంచనాల్లో కరెక్ట్గా సరిపోయింది ఎక్కడంటే అప్పుల దగ్గరే. మిగతా కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తాయని, అమ్మకం పన్ను ఎంత వస్తుందని, లేదా జీఎస్టీలు ఎంత వస్తాయని ఇలా లెక్కలేశారు. ఏ లెక్కలో కూడా దాదాపు సగం కూడా చేరినటువంటి దాఖలాలు లేవు. కానీ అప్పుల విషయంలో మాత్రం 68,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలని లెక్కలేస్తే 66,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం దాదాపు 99% రీచ్ అయ్యారు. ఇది ఈ ప్రభుత్వం సాధించింది ఎక్కడంటే అప్పుల్లో అనుకున్నంత సాధిస్తుంది, ఆదాయంలో మాత్రం సగం కూడా సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇదే పరిస్థితి ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఏంటి? రాబోయే కొన్నేళ్ల పాటు సంపద సృష్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తాం, అనేక రకాలుగా ముందంజలోకి నెట్టుకొస్తామని చెప్పినటువంటి నాయకుల చేతుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఈ రీతిలో అన్నింటి లక్ష్యాలకి సగంలో మాత్రమే మిగిలిపోతున్నటువంటి వైనం అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. మరి ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తారు? ఎట్లా రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారు? ఇదేనా రాష్ట్రాన్ని శ్రీలంక కాకుండా అడ్డుకుంటాము, సంపద సృష్టించి రాష్ట్రాన్ని కాపాడతాము అన్న మాటలకు అర్థం అన్న ప్రశ్నలు ఉదయించేటువంటి పరిస్థితి వస్తుంది. మరి పాలకులు ఏం చెప్తారో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.